రాముడు చిరునవ్వు నవ్వి, నా పరాక్రమంలో నీకు నమ్మకం కలిగేటట్టు నేను చేస్తాను అని దుందుభి కళేబరాన్ని కాలి బొటనవేలుతో ఎత్తి 10 ఆమడల దూరం పోయి పడేటట్టు విసిరాడు. అది చూసిన సుగ్రీవుడు, రామా, నన్ను తప్పుగా అనుకోకు. వాలి మహాబలశాలి. అతను ఇంతవరకు ఎప్పుడూ ఓడలేదు. కళేబరం ఇప్పుడు ఎండి తేలికైపోయి ఉంటుంది. కాని వాలి దుందుభితో భయంకరంగా యుద్ధం చేసి అలసిపోయి ఉన్న సమయంలోనే పచ్చి కళేబరాన్ని ఇంత దూరం విసిరాడు. అందుచేత నీకు వాలికి బలంలో గల తేడా గురించి నా సందేహం తీరలేదు. ఒక్క మద్ది చెట్టుకుండా దూసుకుపోయేటట్టు బాణం వేశావంటే మీ ఇద్దరి బలబలాలు నాకు తెలుస్తాయి. ఏమంటావ్ అని అడిగేలోపే రాముడు ధనస్సు చేత పట్టుకుని ఒక బాణం తీసుకుని మద్ది చెట్టును కొట్టాడు. ఆ బాణం 7 మద్ది చెట్లను దూసుకుపోయి కొండను భేదించి భూమిలోకి వెళ్ళిపోయింది. అది చూసి సుగ్రీవుడు నిర్ఘాంతపోయాడు. రాముడు, నమ్మకం కలిగిందా స్నేహితుడా అని సుగ్రీవుణ్ణి అడిగాడు. సుగ్రీవుడు చేతులు జోడించి రాముడు ముందు సాష్టాంగ నమస్కారం చేసి, రామా, నువ్వు ఇంద్రుణ్ణి దేవతలను కూడా జయించగలవు, వాలిని చంపగలవు అనడానికి సందేహమే లేదు. రాముడి బాణానికి తిరుగులేనట్టున్నది. నీ స్నేహం కలిగినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను అన్నాడు. రాముడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని లక్ష్మణుడితో సంప్రదించి, సుగ్రీవా, మనం బయల్దేరి కిష్కింధకు పోదాం. నువ్వు మా కన్నా కొంచెం ముందుగా వెళ్ళి వాలిని యుద్ధానికి పిలు అన్నాడు.